వెల్కమ్ టు మహామాక్స్ స్పోర్ట్స్. సింగపూర్లో గురువారం జరిగిన ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్ టైటిల్ను 18 ఏళ్ల భారత గ్రాండ్ మాస్టర్ డి గుకేష్ గెలుచుకున్నాడు. అతను ఫైనల్లో చైనాకు చెందిన డిఫెండింగ్ ఛాంపియన్ డింగ్ లిరెన్ను 7-5, 6-5తో ఓడించాడు. ప్రపంచంలోని ఇంత చిన్న వయసులో టైటిల్ గెలిచిన తొలి ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. అంతకుముందు 1985లో రష్యాకు చెందిన గ్యారీ కాస్పరోవ్ 22 ఏళ్ల వయసులో ఈ టైటిల్ను గెలుచుకున్నాడు. 18వ గేమ్లో చైనా ఆటగాడిని ఓడించి గుకేష్ టైటిల్ గెలుచుకున్నాడు. ఛాంపియన్షిప్ ఫైనల్స్లో నవంబర్ 25న ప్రారంభమయ్యాయి. డిసెంబర్ 11 వరకు ఇద్దరి మధ్య 13 గేమ్లు జరిగాయి. ఇక్కడ స్కోర్ 6.5, 6.5తో నమోదైంది. ఈ రోజు జరిగిన 14వ గేమ్లో గుకేష్ గెలిచి ఒక పాయింట్తో ఆధిక్యంలోకి వెళ్లి స్కోర్ను 7.5, 6.5తో చేశాడు. గుకేష్ మాట్లాడుతూ, నా జీవితంలో బెస్ట్ మూమెంట్ వరల్డ్ చెస్ ఛాంపియన్షిప్ 2024 మ్యాచ్ అనంతరం గుకేష్ మాట్లాడుతూ, లిరెన్ చేసిన పొరపాటు నా జీవితంలో అత్యుత్తమ క్షణం. అతను తప్ప చేసినప్పుడు నాకు అర్థం కాలేదు. నేను ఆ సాధారణ కదలికలను చేయబోతున్నాను. అప్పుడు చూశాను అతని ఏనుగు నా ఏనుగుపై గురి పెట్టడం. నేను అతనిని కొట్టాను మరియు నా ఒంటెతో అతని ఒంటను చంపాను. నాకు మరో బంటు మిగిలి ఉంది. చివరికి అది సేఫ్ చేయబడింది మరియు లిరెన్ రాజీనామా చేసింది. విశ్వనాథన్ ఆనంద్ తర్వాత రెండో భారత ఆటగాడు. భారత్ నుంచి చైనాలో ప్రపంచ ఛాంపియన్గా నిలిచిన రెండో ఆటగాడిగా గుకేష్ నిలిచాడు. విశ్వనాథన్ ఆనంద్ 2012లో చెస్ ఛాంపియన్షిప్ అయ్యాడు. గుకేష్ 17 ఏళ్ల వయసులో ఫిడే క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్ను కూడా గెలుచుకున్నాడు. ఆ తర్వాత ఈ టైటిల్ను గెలుచుకున్న అతి చిన్న వయసుడైన ఆటగాడిగా కూడా నిలిచాడు. గుకేష్ 11వ గేమ్ను గెలుచుకోగా లిరెన్ 12వ గేమ్కు తిరిగి వచ్చాడు. వరల్డ్ చెస్ ఛాంపియన్ 2024 ఆదివారం వరకు 11 గేమ్ల తర్వాత గుకేష్ 6-5తో ఆధిక్యంలో ఉన్నాడు. 11 గేమ్లలో 8 డ్రా కాగా గుకేష్ 2, లిరెన్ 1 గెలిచారు. లిరెన్ తిరిగి వచ్చి 12వ గేమ్ను గెలిచి మళ్లీ స్కోర్ను సమం చేశాడు. బుధవారం గుకేష్ 68 ఎత్తుగడల తర్వాత 13వ గేమ్ను డ్రా చేసుకోవాల్సి వచ్చింది. తర్వాత స్కోర్ 6.5, 6.5తో నమోదైంది. 3, 11, 14వ గేమ్లలో గుకేష్ విజయం సాధించాడు. లిరెన్ మొదటి మరియు 12వ గేమ్లను గెలుచుకుంది. మిగిలిన గేమ్లు డ్రా అయ్యాయి. బ్రిస్బెన్ టెస్ట్ కోసం టీమిండియా వ్యూహం మారుస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో నెక్స్ట్ సెషన్లో ఇందుకు సంబంధించిన సన్నాహాలు జరుగుతున్నాయి. బ్యాటింగ్ ఆర్డర్లో మార్పులు చేపట్టి అడిలైడ్ టెస్ట్లో చేతులు కాల్చుకున్న భారత్ ఆ తప్పులను సరిచేసుకునే ప్రయత్నాలు చేస్తుంది. రోహిత్ టాప్ ఆర్డర్లో బ్యాటింగ్కు దిగేందుకు రెడీ అవుతున్నాడు. కాగా జట్టు బ్యాటింగ్ ఆర్డర్ పూర్తిగా మార్చి విజయం సాధించేందుకు వ్యూహం రెడీ చేస్తున్నట్లు తెలుస్తోంది. బ్రిస్బేన్ టెస్ట్లో మళ్లీ రోహిత్ శర్మ ఓపెనర్గా బరిలోకి దిగేందుకు రెడీ అవుతున్నట్లుగా తెలుస్తోంది. సాధారణంగా కొత్త బంతిని ఎదుర్కొనేందుకు నెట్స్లో ఓపెనర్లు వస్తుంటారు. బ్రిస్బేన్లో తాజాగా జరిగిన సెషన్లో రోహిత్ కూడా బంతి మెరుపు కోల్పోని సమయంలోనే సాధన చేశాడు. ఇలా రోహిత్ శర్మ తాను మళ్లీ ఓపెనర్గా బరిలోకి దిగుతున్నట్లు కీలక సంకేతాలు పంపినట్లు ముమ్మర ప్రచారం జరుగుతోంది. అతడి స్థానం మరికొంత పైకి జరిగే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. తాజాగా నెట్స్ సెషన్లోకి దీనికి సంబంధించిన ఆసక్తికర పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఇక బూమ్రా, సిరాజ్, ఆకాశ్దీప్లు కెప్టెన్కు బౌలింగ్ చేశారు. దీంతోపాటు జైస్వాల్, జడేజా వ్యూహాలపై చర్చించాడు. మరోవైపు విరాట్ కూడా ఎక్కువసేపు నెట్స్ సెషన్లో పాల్గొన్నాడు. ఇక సెషన్స్ మొత్తం తన కోచింగ్ బృందంతో కలిసి గంభీర్ పర్యవేక్షించాడు. విరాట్తో ఏదో విషయంలో సుదీర్ఘంగా చర్చించాడు. అనంతరం జట్టు మొత్తం ఫీల్డింగ్ డ్రిల్స్ చేసింది. రోహిత్ టెస్టుల్లో బ్యాటింగ్కు తీవ్రంగా ఇబ్బంది పడుతున్నాడు. అతడు గత 12 మ్యాచుల్లో కేవలం ఒకే హాఫ్ సెంచరీ మాత్రమే నమోదు చేశాడు. 8 సార్లు 10 పరుగుల్లోపే అవుట్ అయ్యాడు. ఇక ఆస్ట్రేలియా సిరీస్ తొలి టెస్టులో అతడు ఆడలేదు. దీంతో జైస్వాల్, రాహుల్ ఇన్నింగ్స్ను ప్రారంభించారు. మ్యాచ్ విజయంలో వీరు కీలక పాత్ర పోషించారు. దీంతో రెండో టెస్టులో కూడా ఈ జంటను కొనసాగించి రోహిత్ 6వ స్థానంలో బ్యాటింగ్కు దిగాడు. కానీ ఘోరంగా విఫలమయ్యాడు. అటు రాహుల్ కూడా పెద్దగా పరుగులు సాధించిందేమీ లేదు. దీంతో సీమర్లకు స్వర్గధామమైన గబ్బా మైదానంలో రోహిత్ ఇన్నింగ్స్ను ప్రారంభించవచ్చని ప్రచారం జరుగుతోంది. సీమర్లను ఎదుర్కోవడంలో అతడికి ఉన్న అనుభవం దృష్ట్యా జట్టు ఈ వ్యూహాన్ని అనుసరించే అవకాశం ఉంది. దాదాపు 30 ఏళ్లకు పైగా ఆసీస్కు వాటిమనేదే లేకుండా కొనసాగిన మైదానం గబ్బా. ఈ రికార్డును 2021లో రిషబ్ పంత్ అద్భుతమైన బ్యాటింగ్తో బద్దలు కొట్టిన విషయం తెలిసిందే. ఇప్పుడు మళ్లీ గబ్బాను గెలిచి ప్రపంచ కప్ ఫైనల్ బెర్త్ను సాధించాలన్న పట్టుదలతో టీమిండియా ఉంది.
గబ్బా వేదికగా ఆసీస్తో జరుగుతున్న 3వ టెస్ట్ మ్యాచ్లో కోహ్లీ సెంచరీ సాధిస్తే అతను అరుదైన రికార్డును తన ఖాతాలో వేసుకుంటాడు. ఆస్ట్రేలియాలోని 5 ప్రధాన స్టేడియంస్లో సెంచరీలు చేసిన 3వ విదేశీ ఆటగాడిగా అద్భుతమైన రికార్డు అందుకుంటాడు. ఇప్పటి వరకు భారత్ క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ క్రికెటర్ అలిస్టర్ కుక్ మాత్రమే ఈ ఫీట్ సాధించగా విరాట్కు ఈ టెస్ట్లో సెంచరీ సాధిస్తే అరుదైన జాబితాలో నిలిచే అవకాశం ఉంది. భారత స్టార్ బ్యాటర్ విరాట్ కోహ్లీని మరో కొత్త రికార్డు ఊరిస్తోంది. గబ్బా టెస్ట్లో సెంచరీ చేస్తే భారత దిగ్గజం సునీల్ గవాస్కర్, ఇంగ్లాండ్ మాజీ కెప్టెన్ అలిస్టర్ కుక్ సరసన చోటు చేసుకుంటాడు. అరుదైన రికార్డు అందుకోనున్నాడు. ఆస్ట్రేలియాలోని 5 ప్రధాన స్టేడియాల్లో సెంచరీలు చేసిన అద్భుతమైన రికార్డును సచిన్ టెండూల్కర్ కూడా సాధించలేకపోయాడు. ఇప్పుడు ఈ అరుదైన ప్రపంచ రికార్డు విరాట్ను ఊరిస్తోంది. ఇప్పుడు మిస్ అయితే మళ్లీ ఆ ఛాన్స్ రాకపోవచ్చు. గవాస్కర్ 1977లో బ్రిస్బేన్, పెర్త్, మెల్బోర్న్, 1985లో అడిలైడ్, సిడ్నీలో సెంచరీలు సాధించాడు. ఇంగ్లాండ్ మాజీ బ్యాటర్ అలిస్టర్ కుక్ 2006లో పెర్త్ స్టేడియంలో, 2010-11లో బ్రిస్బేన్, అడిలైడ్, సిడ్నీ మైదానాల్లో సెంచరీలు చేసి 2017లో కుక్ మెల్బోర్న్లో సెంచరీతో గవాస్కర్ సరసన నిలిచాడు. కోహ్లీ ఇప్పటివరకు ఆస్ట్రేలియాలో ఆడిన టెస్టుల్లో 7 సెంచరీలు నమోదు చేశాడు. 2012లో 1, 2014లో 2 చొప్పున అడిలైడ్లో 3 సెంచరీలు, 2018-2024 సిరీస్ల్లో పెర్త్లో 2 సెంచరీలు, 2014లో మెల్బోర్న్, 2015లో సిడ్నీలో ఒక్కో శతకం సాధించాడు. గబ్బా స్టేడియంలో కోహ్లీ ఇప్పటివరకు ఒక్క టెస్ట్ మ్యాచ్ మాత్రమే ఆడాడు. ఆ మ్యాచ్లో మెరుగైన ప్రదర్శన చేయలేదు. తొలి ఇన్నింగ్స్లో 19 పరుగులు చేసి హ్యాజిల్వుడ్ బౌలింగ్లో అవుట్ అయ్యాడు. రెండో ఇన్నింగ్స్లో ఒక్క పరుగుకే మిచెల్ జాన్సన్ బౌలింగ్లో వెనుదిరిగాడు. ప్రస్తుతం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్లో విరాట్ కోహ్లీ తన స్థాయికి తగ్గ ప్రదర్శన చేయట్లేదు. అభిమానులు ఎన్నో ఆశలు పెట్టుకుంటే అతను మాత్రం విఫలమవుతూ ఉసూరుమనిపిస్తున్నాడు. పెర్త్ టెస్ట్ రెండో ఇన్నింగ్స్లో సెంచరీ కొట్టినా మిగతా 3 ఇన్నింగ్స్ల్లో విఫలమయ్యాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని వెంటాడుతూ వికెట్ల వెనకే క్యాచ్ అవుట్ అవుతున్నాడు. ఆస్ట్రేలియా గడ్డపై తిరుగులేని రికార్డ్స్ ఉన్న విరాట్ ఆ బలహీనతను అధిగమించి మునుపటి ఫామ్ను అందుకోవాలని ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 36 ఏళ్ల ఈ స్టార్ బ్యాటర్కు బహుశా ఇదే చివరి ఆసీస్ పర్యటన కావచ్చని క్రికెట్ విశ్లేషకులు భావిస్తున్నారు. ఈ సందర్భంగా 1-2 మ్యాచ్లు ఆడిన బౌలర్లకు కూడా విరాట్ కోహ్లీ ఎలా అవుట్ అవుతాడో తెలుసని భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ అంటున్నాడు. ఆఫ్ స్టంప్ మీద పడిన బంతిని వెంటాడుతూ వికెట్ల వెనకే క్యాచ్ అవుట్ అవుతున్నాడు. అడిలైడ్ టెస్ట్లో 2 సార్లు ఆఫ్ సైడ్ ఆవల పడే బంతులను వెంటాడి పెవిలియన్కు చేరాడు. తొలి ఇన్నింగ్స్లో స్టార్క్, రెండో ఇన్నింగ్స్లో బోలాండ్ కోహ్లీ బలహీనతను ఉపయోగించుకుని వికెట్ రాబట్టారు. ఈ నేపథ్యంలో కోహ్లీ బ్యాటింగ్ తీరు గురించి భారత మాజీ బ్యాటర్ మహమ్మద్ కైఫ్ మాట్లాడాడు. ఆఫ్ స్టంప్ మీద బంతులు సంధిస్తే కోహ్లీ అవుట్ అవుతాడని బౌలర్లందరికీ తెలుసని, అది ఓపెన్ సీక్రెట్ అని కైఫ్ పేర్కొన్నాడు. ఏడాదికి 2-3 టెస్టులు మాత్రమే ఆడే బోలాండ్ లాంటి బౌలర్కు కూడా విరాట్ కోహ్లీ అవుట్ అవ్వాలంటే ఎక్కడ బౌలింగ్ చేయాలో బాగా తెలుసు. ఆఫ్ స్టంప్ వెలుపల బంతిలేస్తే దాన్ని వెంటాడి స్లిప్లో లేదా వికెట్ కీపర్ క్యాచ్ ఇస్తాడని తెలుసునంటూ ఈ బలహీనతను కోహ్లీ వదిలించుకుంటే అరుదైన రికార్డు అందుకుంటాడని కైఫ్ చెబుతున్నాడు. గబ్బా టెస్ట్లో ఏ జట్టు గెలిస్తే ఆ టీం బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ సిరీస్ను కైవసం చేసుకుంటుందని భారత మాజీ కోచ్ రవిశాస్త్రి అంటున్నాడు. డిసెంబర్ 14 నుంచి బ్రిస్బెన్లో 3వ టెస్ట్ ప్రారంభం కానుంది. గబ్బా స్టేడియంలో జరిగే ఈ మ్యాచ్లో కెప్టెన్ రోహిత్ శర్మను తిరిగి ఓపెనర్గా బరిలోకి దించాలని, ఆస్ట్రేలియా జట్టుపై ఎదురుదాడి ప్రారంభించేందుకు రోహిత్కు అదే సరైన స్థానమని, అప్పుడే మనం విజయం సాధిస్తామని రవిశాస్త్రి టీమిండియా మేనేజ్మెంట్కు కీలక సూచన చేశాడు. రోహిత్ గత 9 ఏళ్లుగా ఓపెనర్గా బాగా రాణిస్తున్నాడు. ఓపెనర్గా అయితేనే దూకుడుగా ఆడి ప్రత్యర్థి జట్టుపై ఎదురుదాడికి దిగుతాడు. భారత్ 3వ టెస్ట్లో గెలవడం కూడా చాలా ముఖ్యం. గబ్బా టెస్ట్లో ఏ జట్టు గెలిస్తే ఆ టీం సిరీస్ను కైవసం చేసుకుంటుందని రవిశాస్త్రి స్పష్టం చేశారు. ఈ సిరీస్ తొలి టెస్ట్లో గెలుపొందగా రెండో టెస్ట్లో ఆస్ట్రేలియా విజయం సాధించింది. దీంతో 5 మ్యాచ్ల సిరీస్ 1-1తో సమమైంది. దీంతో గబ్బాలో విజయం 2 జట్లకు కీలకంగా మారింది. ఒత్తిడిని అధిగమిస్తూ ప్రపంచ చెస్పై భారతీయులు ఆధిపత్యాన్ని చాటుతూ భారత్ గ్రాండ్ మాస్టర్ గుకేష్ అద్భుతమే చేశాడు. చిన్ననాటి స్వప్నాన్ని సాకారం చేసుకుంటూ 18 ఏళ్లకే చెస్ ప్రపంచ సింహాసనంపై సగర్వంగా నిలిచాడు. 14 రౌండ్ల పాటు హోరాహోరీగా సాగిన పోరులో ఆఖరి రౌండ్లో డిఫెండింగ్ ఛాంపియన్ చైనాకు చెందిన డింగ్ లిరెన్ను ఓడించి గుకేష్ అత్యంత పిన్న వయసు చెస్ ఛాంపియన్షిప్గా కొత్త చరిత్ర సృష్టించాడు. చెస్ దిగ్గజం విశ్వనాథన్ ఆనంద్ తర్వాత జగజ్జతగా నిలిచిన రెండో భారతీయుడిగా గుకేష్ నిలిచాడు.
ఫేవరెట్ హోదాతో ప్రపంచ చెస్ ఛాంపియన్షిప్లో అడుగుపెట్టిన గుకేష్ తొలుత తడబడ్డాడు. తొలి రౌండ్లోనే పరాజయంతో మొదలుపెట్టాడు. వరుస డ్రాలు ఆధిక్యం దక్కినా ఆ వెంటనే పరాజయం. ఇలా 13వ రౌండ్ ముగిసేసరికి ప్రత్యర్థితో 65-65తో సమంగా నిలిచాడు. ఇక ఆఖరి రౌండ్లో నల్లపావులతో ఆడాల్సిన పరిస్థితిలో గుకేష్ పనైపోయిందనుకున్నారు. ముగింపు రౌండ్లో తెల్లపావులతో ఆడడం అనుభవజ్ఞుడైన ప్రత్యర్థి డింక్ లినెన్కు కలిసొచ్చే అంశంగా చెప్పారు. ఈ నేపథ్యంలో గుకేష్ కాస్త ఒత్తిడిలోనే ఉన్నట్టు కనిపించింది. కానీ ఉత్కంఠకు నిలుస్తూ ఒత్తిడిని జయిస్తూ 14 రౌండ్లో లిరెన్ను ఓడించిన గుకేష్ 7-5, 6-5 పాయింట్లతో ప్రపంచ ఛాంపియన్గా నిలిచాడు. 4 గంటలకు పైగా సాగిన ఆఖరి గేమ్ 55 ఎత్తుల్లో ముగిసింది. ఒత్తిడిలో లిరెన్ ఘోర తప్పిదాన్ని గుకేష్ పూర్తిగా ఉపయోగించుకున్నాడు. గెలుపుతో తన చిన్ననాటి కలను నిజం చేసుకున్నాడు. ప్రపంచ చెస్ ఛాంపియన్గా అత్యంత పిన్న వయసులో సాధించిన ఆటగాడిగా కొత్త రికార్డు నెలకొల్పాడు. గతంలో దిగ్గజ ఆటగాడు గారీ కాస్పరోవ్ 22 ఏండ్ల వయసులో ప్రపంచ చెస్ ఛాంపియన్గా నిలవగా ఈ రికార్డును 18 ఏండ్ల గుకేష్ బద్దలు కొట్టాడు. తద్వారా భారత చెస్ అభిమానులను సంబరాల్లో ముంచెత్తాడు. 14వ రౌండ్లో తెల్లపావులతో ఆటను ప్రారంభించిన లిరెన్ తనకు బాగా అలవాటైన లండన్ ఓపెనింగ్ను కాదని రివర్స్ గన్ ఫీల్డ్ని ఎంచుకున్నాడు. తద్వారా తనకు తేలిగ్గా డ్రాకు అంగీకరించే ఉద్దేశం లేదని చాటి చెప్పాడు. ఓపెనింగ్లో గుకేష్ కూడా బలంగానే కనిపించాడు. మిడిల్ గేమ్ వరకు ఆటగాళ్లిద్దరూ సమంగా నిలిచారు. లిరెన్ డ్రా చేసుకునే ఉద్దేశంతో కనిపించిన గుకేష్ ఎండ్ గేమ్ను పొడిగించాడు. ఎండ్ గేమ్ మొదలయ్యేసరికి విశ్వనాథన్ ఆనంద్ లాంటి వారు కూడా గేమ్ డ్రా అవుతుందని అంచనా వేశారు. కానీ తెలివిగా పావులు కదిపిన గుకేష్ లిరెన్ పెద్ద తప్పు చేసేలా ఒత్తిడి చేశాడు. 55వ ఎత్తులో లిరెన్ ఏనుగును కదపడం గుకేష్ కలిసొచ్చింది. అవకాశాన్ని గుకేష్ ఉపయోగించుకున్నాడు. లిరెన్ తప్పిదం తరువాత ఆట ఎంతోసేపు సాగలేదు. చైనా గ్రాండ్ మాస్టర్కు ఓటమిని అంగీకరించక తప్పలేదు. విజేతగా నిలిచిన దొమ్మరాజు గుకేష్కు ట్రోఫీతో పాటు 11.45 కోట్ల నగదు బహుమతి కూడా దక్కింది. రన్నరప్ లిరెన్ 9.75 కోట్లు గెలుచుకున్నాడు. ఈ ఛాంపియన్షిప్ మొత్తం ప్రైజ్ మనీ 21.17 కోట్లు. ఒక గేమ్ గెలిచిన ప్లేయర్కి 1.69 కోట్లు లభిస్తాయి. 3 గేములు నెగ్గిన గుకేష్కు 5.07 కోట్లు, 2 గెలిచిన లిరెన్కు 3.38 కోట్లు దక్కాయి. మిగిలిన ప్రైజ్ మనీని సమానంగా పంచారు. గత 10 ఏళ్లుగా ఈ క్షణం కోసం కలకన్నాను. 6-7 ఏళ్ల వయసు నుంచి ఇదే లక్ష్యంగా సాగుతున్నా. ఇప్పుడు స్వప్నం సాకారమైనందుకు ఎంతో సంతోషంగా ఉందని గుకేష్ ఆనందం వ్యక్తం చేశాడు. 2013 ప్రపంచ ఛాంపియన్షిప్ మ్యాచ్లో కార్ల్సన్, ఆనంద్ పోటీ పడుతుంటే చూశా. ఏదో ఒకరోజు ఆ అద్దాల గదిలో కూర్చుంటే బాగుంటుందని అనుకున్నా. ఇప్పుడు ఇక్కడికి చేరుకోవడం, కూర్చోవడం, పక్కనే భారత పతాకం ఉండడం నా జీవితంలోనే అత్యుత్తమ సందర్భమన్నాడు. వీలైనంతకాలం అత్యున్నత స్థాయి చెస్ ఆడాలన్నదే నా లక్ష్యం. ఇప్పుడే నా కెరీర్ మొదలైంది. ఇంకా చాలా ఉంది. ప్రపంచ ఛాంపియన్షిప్ గెలిచినంత మాత్రాన నేనే అత్యుత్తమం అని కాదు. కార్ల్సన్ మేటి ఆటగాడు. అతని స్థాయికి చేరుకోవాలని గుకేష్ కోరుకుంటున్నాడు. భారత్లో పుట్టి విశ్వవ్యాప్తమైన చదరంగంలో రష్యా, అమెరికా, నార్వే లాంటి దేశాల ఆటగాళ్లే ఎక్కువగా ప్రపంచ టైటిళ్లు కొల్లగొట్టారు. మన దేశం నుంచి విశ్వనాథన్ ఆనంద్ మాత్రమే విశ్వ విజేతగా నిలిచాడు. 2000వ సంవత్సరంలో తొలిసారి ప్రపంచ ఛాంపియన్ అయిన ఆనంద్ చివరగా 2012లో ఆ హోదాలో కొనసాగాడు. 1 కాదు 2 కాదు, ఏకంగా 5 సార్లు ప్రపంచ చెస్ పీఠాన్ని అధిరోహించాడు. 2013లో కార్ల్సన్ చేతిలో ఓడిపోయాడు. అప్పట్నుంచి భారత్ నుంచి మరో ప్రపంచ ఛాంపియన్ కోసం దేశం ఎదురు చూస్తూనే ఉంది. ఇప్పుడు ఆ నిరీక్షణకు ముగింపు పలుకుతూ విషీని ఆరాధించే టీనేజర్ గుకేష్ మరోసారి ప్రపంచ చెస్లో భారత ఆధిపత్యాన్ని చాటాడు. ప్రో కబడ్డీ సీజన్ 11లో తెలుగు టైటన్స్కు వరుసగా 2వ ఓటమి ఎదురైంది. గురువారం దబంగ్ ఢిల్లీతో జరిగిన పోరులో 27-33తో పరాజయం పాలైంది. ఓడిన ఈ మ్యాచ్లో తెలుగు టైటన్స్ పోరాటం ఆకట్టుకుంది. విరామ సమయానికి 17-13తో తెలుగు టైటన్స్ ఆధిక్యంలో నిలిచి బ్రేక్ తర్వాత తడపడింది. ఈ దశలో అటాకింగ్ గేమ్తో దూసుకెళ్లిన ఢిల్లీ జట్టు విజయాన్ని సొంతం చేసుకుంది. నవీన్ కుమార్ 11 పాయింట్లతో ఢిల్లీ గెలుపులో కీ రోల్ ప్లే చేశాడు. యూపీ యోధర్స్ బెంగాల్ వారియర్స్ మధ్య జరిగిన మరో మ్యాచ్ 31-31తో టైగా ముగిసింది. యూపీ తరపున గగన్ 11 పాయింట్లతో మెరవగా బెంగాల్ జట్టులో ప్రణయ్ 10 పాయింట్లతో అదరగొట్టాడు. ఇవి వాల్టి మహా మ్యాక్స్ స్పోర్ట్స్ అప్డేట్స్. మరిన్ని అప్డేట్స్తో మళ్ళీ కలుద్దాం.